హరే రామ హరే కృష్ణ. అందరికీ నమస్కారములు. ముందుగా మా ఛానల్కి స్వాగతం. మహాభారతంని అవగాహన కోసం మాకు తెలిసిన అంశాలు తెలియనివి తెలుసుకొని మీ ముందుకు ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధంని మహాభారతంగా వివరించవచ్చు. అసలు పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరగడానికి కారణాలు, అలాగే యుద్ధం జరిగే పరిణామాలలో వచ్చే పాత్రలు అన్నింటినీ వివరించి అసలు భాగంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాము. మా ఈ ప్రయత్నంని అందరూ ఆదరిస్తారు అని, అలాగే మీ విలువైన సలహాలు సూచనలు మీ కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అభివృద్ధికి సహకరించగలరు అని మనవి. గత భాగంలో మనం పాండవుల పుట్టుక, వ్యాస మహర్షి తల్లి, అడవుల ప్రయాణం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పటి వరకు మేము చేసిన వీడియోస్ చూడాలంటే ప్లేలిస్ట్లో వీడియోస్ పొందుపరచడం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు వీక్షించండి. ఈ భాగంలో మనం భీముడు గురించి తెలుసుకుందాము. మనం నలుగురం చెయ్యలేని పనిని ఒక్కడే చేస్తేనే భీముడులా ఉన్నాడంటాం. ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది, కానీ ఎక్కువ బలం ఉన్న వాళ్ళని చూస్తే భీముడు గుర్తుకు వస్తాడు. పంచపాండవులలో రెండవ వాడు, కుంతీదేవికి పాండురాజుకి వాయుదేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు భీముడు. పాండురాజు మరణం తర్వాత హస్తినకు వచ్చిన పాండవులు కౌరవుల్ని ఓడించారట. పాండురాజు కుమారులు అయిన పాండవులు ధృతరాష్ట్రుడి 9 పుత్రులు హస్తినపురంలో బాల్య ఆటలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలవంతుడు. దుర్యోధనుడిని, వారి మిగిలిన సోదరులందరినీ ఆటపాటలతో హాస్యానికి వారి జుట్టుని పట్టుకొని భీముడు ఈడ్చటం, తలలను ఢీకొట్టడం, నీటిలో దిగి ఆడుకుంటున్నప్పుడు వారిని ముంచటం, చెట్లు ఎక్కినప్పుడు ఆ చెట్టుని కాలితో తన్ని కింద పడివేయటం లాంటివి చేస్తుండేవాడు. భీముడి పనుల కారణంగా ధృతరాష్ట్రుడి కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బలు తగులుతుండేవి. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్రుడి కుమారులకి వారి బాల్యదశ నుండే భీముడిపై కోపం, అసూయ ఏర్పడింది. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు విలువిద్య, అస్త్ర శస్త్ర విద్య ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడు వారికి నేర్పుతుండేవారు. దుర్యోధనుడి తండ్రి అంధుడు అవ్వడం వలన రాజ్యంని పాండురాజు పరిపాలించేవాడు. పాండురాజు మరణించినందున న్యాయం ప్రకారం ప్రస్తుతం పెద్దవాడు అయిన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు కొద్ది కాలంలోనే రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడు అయినందున నిస్సహాయుడు కనుక ధర్మరాజు రాజు కాకుండా ముందే భీముడిని చంపే ఉపాయంని దుర్యోధనుడు ఆలోచన చేశాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ తగ్గిపోతుందని అనుకున్నాడు. భీముడిని గంగానదిలో తొయ్యడానికి, అర్జునుడిని ధర్మరాజుని ఖైదు చేయడానికి, రాజ్యం చేజిక్కించుకొని పాలించడానికి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఒకనాడు దుర్యోధనుడు తన తమ్ముళ్లతో పాండవులతో కలిసి గంగానదిలో ఈతకి వెళ్ళారు. ఈత వల్ల, ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వాళ్ళు తమ గుడారాలలో నిద్రలో ఉండగా ఆటలలో బాగా అలసి, అలాగే విషం కలిసిన ఆహారం తినడంతో భీముడు నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి నారతీగలతో బాగా బంధించి గంగానదిలో పడేశారు. అంతకు ముందే నదిలో అడుగున భీముణ్ణి పడవేసిన స్థలంలో సూది మొనలు గల ఆయుధాలను అమర్చారు. నదిలోకి భీముణ్ణి పడవేసినప్పుడు సూది మొనలు గల ఆయుధాలు గుచ్చుకొని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవులు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు భీముణ్ణి పడవేసిన చోట నదిలో సూది మొన తేలిన ఆయుధాలు లేవు. నదిలోని నీటి విషసర్పాలు భీముణ్ణి కరిచినా అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపటిలోనే గంగాదేవి భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల, అంటే బంధించి గంగానదిలో తోయటం, విషసర్పాలు కరవడం, సూది మొనల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ సంతోషంగా కౌరవులు ఇళ్లకు వెళ్ళారు. భీముడు అందరితో పాటు రాకపోవటం గమనించిన ధర్మరాజు దుర్యోధనుని అడిగాడు. దీనికి దుర్యోధనుడు భీముడు మా అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పాడు.
యుధిష్ఠిరుడు అది నిజమే అనుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడుకు ఏదో చెడు జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికి వెళ్ళి వెతికాడు. కానీ భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేలుకున్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడు రాకకు సంతోషించి కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషంతో మరింత బలశాలి అయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయన్ను రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. నాకు ఇది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది. నీవన్నది నిజం. ఈ విషయం నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి తగువ పెట్టి చికాకు పరిస్తే అతడి కోపం మరింత పెరుగుతుంది. నీ కుమారులకు దీర్ఘాయు ఉంది. అందువల్ల ఆ విషయమై నీవు ఆందోళన చెందవద్దు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముణ్ణి వారించాడు. ఈ అంశాలని మర్చిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగరూకతో ఉందాం. ఒకరికొకరు సహాయం చేసుకుందాం. మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు. ఇది భీముడి బాల్యం గురించి తెలియజేసే ఒక భాగం మాత్రమే. ఇక తరువాయి భాగంలో కర్ణుడి గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు. హరే రామ, హరే కృష్ణ.